ఈటీవీ వీక్షకులకు నమస్కారం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ వెంకయ్యనాయుడు గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. వెంకయ్యనాయుడు గారు నమస్కారం. నమస్తే. వెంకయ్యనాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది. రేపు విజయదశమి రోజు దాని ప్రారంభోత్సవాన్ని కూడా చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఈ రాజధానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయం ఉంటుంది? రాజధాని రాష్ట్రం ఉంది, కేంద్రం ఏం చేయాలో అది చేస్తుంది. కేంద్రం మామూలుగా పరిపాలనా భవనాలు, రాజభవనం, ముఖ్యమంత్రి మంత్రుల నివాసం, అలాగే సచివాలయం, వీటి విషయంలో, అలాగే భూగర్భ జలశుద్ధి కార్యక్రమం, నీటి సరఫరా, దానికి రహదారి సౌకర్యం, ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే అక్కడ నివసిస్తారో వాళ్ళకి కావాల్సిన గృహవసతి, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటి నిర్మాణం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కేంద్రం ఇప్పటికే 1850 కోట్ల రూపాయల వరకు రాజధాని నిర్మాణం కోసం సహాయం ప్రకటించి ఉంది. దీన్ని ఇంకా ఎంత మనం ఎక్స్పెక్ట్ చేయాలి? మనం ఎన్ని మొత్తాల్లో అప్పుడే మనం ఎక్కడేసి చెప్పలేం, ఎందుకంటే అసలు ఇంతవరకు నివేదికే రాలేదు. రాజధానిలో వాళ్ళు ఒక సమగ్రమైన యొక్క ప్రణాళికను రూపకల్పన చేస్తూ ఉన్నారు. చేసి దానికి ఇవాళ జరగబోయే శంకుస్థాపన మాత్రమే. ఆ తర్వాత ప్రతిపాదనలు, నిర్దిష్టమైన ప్రతిపాదనలు అంటారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అవి రావాల్సి ఉంది. ఆ వచ్చిన ప్రతిపాదనలు ఎంతవరకు కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ఉన్నాయో చూస్తారు. మళ్ళీ ఆర్థిక శాఖకు వెళుతుంది. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత ఏ పథకానికి ఎంత సహాయం అందించాలనేది కేంద్రం అలా నిర్ణయిస్తుంది. అంతేగాని మూకబడిగా ఇదిగో ఇది ఇంత ఇస్తున్నాము అట్లా చెప్పేదానికి అవకాశం లేదు. ఈ రాష్ట్రకి సహాయం కానీ, రాజధానికి సహాయం కానీ, ఇవన్నీ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఉదాహరణకి రేపు రాజధానికి మెట్రో రైలు ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వం సహకారం దాంట్లో తప్పనిసరిగా ఉంటుంది. రాజధాని నుంచి గుంటూరుకు ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సలహా వచ్చింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం రైల్వే విభాగం సొంతంగా చేపట్టి దాన్ని పూర్తి చేస్తుంది. రాజధాని నగరానికి వచ్చే రహదారులు, ఇటు విశాఖపట్నం నుంచి, ఇటు చెన్నై నుంచి, ఇటు బెంగళూరు నుంచి, అన్ని వైపుల నుంచి వచ్చే రహదారులను అనుసంధానం చేసేందుకు వలయావృత్తమైన రింగ్ రోడ్డును ఏర్పాటు చేసేదానికి 186 కిలోమీటర్లు, దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంటుంది. అలా ఒక్కొక్క ప్రతిపాదనను బట్టి రేపు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో ఆ ఇన్స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగమైతే దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. కానీ ప్రధానమంత్రి గారు కూడా రేపు కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రధానమంత్రి గారు వస్తున్న ఈ నేపథ్యంలో వారు కూడా రాష్ట్రాభివృద్ధితో పాటు రాజధానికి కూడా కొన్ని వరాలు ప్రకటించవచ్చనే ఇవన్నీ పత్రికలు ఊహాగానాలు, వాటిపైన నేను మాట్లాడదలుచుకోదు, నేను వ్యాఖ్యానించాను. అనవసరంగా మాట్లాడడం, ఆశలు కల్పించడం, పెద్ద పెద్ద ఎత్తున ఇవన్నీ నేను మాట్లాడిన మొదటి నుంచి చెప్తున్నా. మన పరిమితులు, మనకున్న ఆర్థిక వసతులు, మన పరిస్థితులు, వాటిని దృష్టిలో పెట్టుకుని రాజధాని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ముందు పరిపాలనా రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యమైనది, అందరూ దృష్టి పెట్టాల్సింది పరిపాలనా రాజధాని. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హైదరాబాద్లో ఉండే సచివాలయాన్ని, హైదరాబాద్లో ఉండే మంత్రుల నివాసాలను, అధికారుల నివాసాలను కొత్త రాజధానికి గుంటూరు, విజయవాడ అక్కడకి తరలించాల్సి ఉంది. దానిపైన దృష్టి పెట్టాలి. నా సలహా నేను ప్రభుత్వానికి కూడా చెప్తుంది ఏంటంటే, రాజధాని అన్ని హంగులు, అన్ని ఆర్భాటాలు భవిష్యత్తు 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ ముందుగా కేంద్రీకరించవలసింది పరిపాలనాపరమైన రాజధాని. ప్రజలకు పరిపాలన సక్రమంగా జరగాలంటే అధికారులు రాజధానిలో ఉండాలి. ముఖ్యమంత్రికి, మంత్రికి అందరికీ అందుబాటులో ఉండాలి. అలాగే శాసనసభ కూడా అక్కడే జరగాలి. అలాగే మన యొక్క హైకోర్టు కూడా దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సింది. వీటిపైన ముందు ఎక్కువగా దృష్టి పెట్టాలి. పోతే వెంకయ్యనాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర అభివృద్ధి అనేది రాజధాని కోణం నుంచే చూస్తున్నట్టుగా కనబడతా ఉంది. అయితే ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్న మీ మీద కూడా ప్రజలు, నేను రాష్ట్ర ప్రజల ప్రతినిధిని కాదు, రాష్ట్రం నుంచి రిప్రజెంట్ కూడా చేయడం లేదు. కానీ ఈ రాష్ట్రానికి ఒక శ్రేయోభిలాషిని మాత్రమే నేను. కానీ ఒక రాష్ట్రం, మీరు నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు, కానీ వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి కూడా చాలా వరకు రాష్ట్రానికి సహాయం అందించవచ్చన్న ఆశతో ప్రజలు ఉన్నారు. దాన్ని ఏ రకంగా అర్థం? నేను చెప్తున్నా, ఇది ఈ రాష్ట్రానికి సహాయం అందించడం అనేది నిరంతర ప్రక్రియ. ఐఐటీలు కావచ్చు, త్రిపుల్ ఐటీలు కావచ్చు, ఐఎస్ఆర్లు కావచ్చు,
లేకపోతే కస్టమ్స్ అండ్ సెంటర్ ఎక్సైజ్ అకాడమీ కావచ్చు, లేకపోతే రాయలసీమలో భారత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ కావచ్చు, లేకపోతే రేపు కర్నూలులో పెట్టబోయే భారీ రక్షణ పరిశ్రమ కావచ్చు, విశాఖపట్నంలో ఐఐఎం కావచ్చు, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి కావచ్చు, లేకపోతే గుంటూరు విజయవాడ మధ్యలో ఏర్పడబోయేండెక్క ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే నాగాలంకలో మనం ఏర్పాటు చేయబోయే క్షిపణుల ప్రయోగ కేంద్రం కావచ్చు, అలాగే గుంటూరుకి విజయవాడ నగరాలకు భూగర్భ జల శుద్ధి, అదేవిధంగా ఈ వర్షపు నీటిని అంటే స్టామ్ వాటర్ డ్రైన్ను దాన్ని ఏర్పాటు చేయడం, మంచినీటి సరఫరా, వీటన్నిటికీ నేను నా వంతు కృషి చేస్తూనే ఉన్నాను, నా వంతు సహకారం అందిస్తూనే ఉన్నాను, అందిస్తాను కూడా. రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా కాదు, ఎందుకంటే నేను కర్ణాటక నుంచి ఎంపికయ్యాను, కర్ణాటక ప్రజల ప్రతినిధి నేను. కానీ కేంద్రంలో ఒక తెలుగువాడిగా అక్కడ ఉన్నాను కాబట్టి ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ముందు చూపు లేకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు కాబట్టి అన్ని పరిశ్రమలు, అన్ని సంస్థలు అన్నీ కూడా హైదరాబాద్లో కేంద్రీకృతం ఉన్నాయి. హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది, న్యాయంగా వెళ్ళింది. దాన్ని సరిచేయాల్సిన అవసరం ఎంత ఉందనే విషయాన్ని నేను గుర్తించి చిన్న చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకుంటున్నా. ఏపీ ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్గా మారిపోయింది. సహజం, హైదరాబాద్కి ఏపీ ఎక్స్ప్రెస్ అంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ అని దాని పేరు పెట్టాలా, దాంట్లో కూడా నేను చొరవ తీసుకున్నాను. వెంటనే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ని విశాఖపట్నం వరకు మరలిచ్చే విధంగా ఢిల్లీ నుంచి దాన్ని ఆ విధంగా ఏర్పాటు చేసే చొరవ తీసుకోవడం జరిగింది. ఇలా ప్రతి విషయాన్ని ఎవరు అడగకుండా, లేకపోతే దాన్ని ఎవరు ఫలాని సందర్భం రాబోతుందని కాదు, సహజంగా నేను ఇందాక చెప్పినట్టుగా నిరంతర ప్రక్రియలో భాగంగా చేయడం జరిగింది. రేపు రాజధాని విషయంలో కూడా అదే విధంగా సహకారాన్ని అందిస్తాం. ఎందుకంటే రాజధాని ఒక ప్రజలకు ఒక స్ఫూర్తిప్రదాయకంగా ఉండాలి, కేంద్ర బిందువుగా ఉండాలి. అందుకే రాజధాని ఏర్పాటప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ విషయం, కేంద్రం జోక్యం చేసుకోకూడదు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నేనేం మాట్లాడినా అది ప్రభుత్వ అభిప్రాయం అంటారు. అందుకే నేను ముఖ్యమంత్రి గారి వ్యక్తిగతంగా పిలిచి చెప్పాను, ఏమనంటే రాజధాని కొత్తది దూర భారాల్లో పెట్టవద్దు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకోండి. రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డులో ఉండాలి. గుంటూరు విజయవాడ మధ్యలో పెడితే రాజధాని ఏర్పడితే మీ కాంక్రీట్ భవనాలు, రహదారులు, లేకపోతే ఈ కార్యాలయాలు ఏర్పడినంత మాత్రాన రాజధాని విజయవంతంగా ముందుకు వెళ్ళదు. రాజధానికి ఒక లైఫ్ ఉండాలి. లైఫ్ అంటే ఎడ్యుకేషన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి, ఎన్హాన్స్డ్ హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇవి లేకపోతే నగరం ముందుకు వెళ్ళదు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను నేను. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ కొత్త నగరం ఏర్పాటైంది, భవనాలన్నీ పూర్తి అయిపోయినాయి, ఎవరు పోవడం అక్కడికి. ఏంటంటే స్కూళ్ళు ఎక్కడండి, మా పిల్లలకు స్కూళ్ళు ఏంటి అని అడుగుతున్నారు, మాకు జబ్బులు వస్తే హాస్పిటల్ ఏంటి అని అడుగుతున్నారు. మళ్ళీ మేము రాయ్పూర్కి వెళ్ళాలి కదా, అందుకనే అక్కడి నుంచి అక్కడికి రావడం. భవనాలు కూడా నేనే వెళ్ళి ఆ మధ్య 4,000 భవనాలకు ప్రారంభోత్సవం కూడా చేశాను. ఏళ్లకు 40,000 ఇళ్ళు నిర్మాణం పూర్తి అవబోతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు, ఎకనామిక్ యాక్టివిటీ, ఎన్హాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కుదరాలి. అందుకని విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా సరైన నిర్ణయం కూడా. ఎందుకంటే అహ్మదాబాద్ పక్కన గాంధీనగర్ అని ఉంది. ఈ దేశంలో ఏ రాజధానికి లేని హంగులు ఆ గాంధీనగర్కు ఉన్నాయి. కానీ గాంధీనగర్లో సాయంత్రం 5 అయితే అందరూ అహ్మదాబాద్కి వెళ్ళిపోతారు ఎక్కువ భాగం, ఎందుకంటే లైఫ్ యాక్టివిటీ అక్కడ ఉంది. సో ఈ గుంటూరును విజయవాడను అనుసంధానం చేస్తూ గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ పక్క నందిగామ కానీ ఇవన్నిటిని అనుసంధానం చేస్తూ మనం భవిష్యత్తు రాజధాని నగరాన్ని నిర్మాణం చేసుకోవాలి. అన్నీ ఒక దగ్గర పెట్టాలంటే సాధ్యం కాదు, అది వాంఛనీయం కూడా కాదు. తర్వాత ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరు దీన్ని అపార్థం కూడా చేసుకోకూడదు, మరొక హైదరాబాద్ ప్రయోగం చేయకూడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు గతంలో ఆలోచనకి ఇప్పటికీ తేడా ఉంది. మొదట్లో ప్రజలు ఏం ఆలోచించేవాళ్ళు తెలుసా, దేశానికి మేలు జరిగితే జరుపుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏం ఆలోచించేవాళ్ళు తెలుసా, రాష్ట్రానికి మేలు జరిగితే పర్వాలేదు. ఆ తర్వాత ఏమనుకునేవాళ్ళు, జిల్లాకు. ఆ తర్వాత ఏంటంటే మన నియోజకవర్గానికి. ఆ తర్వాత మన ఊరికి. ఆ తర్వాత ఇప్పుడు జనం ఆలోచన ఎట్టుందంటే నాకేమొచ్చింది, మా ప్రాంతానికి ఏమొచ్చింది. సో వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ప్రజల దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. అభివృద్ధికి అర్థమైంది, ఆఖరి పంక్తిలో ఉన్న వ్యక్తికి అభివృద్ధి అందినప్పుడే అభివృద్ధి చేయనట్టు లెక్క. అందుకని నేనేమన్నా అభివృద్ధిని వికేంద్రీకరణం చేయాలి. ఇప్పుడు మీరు నిన్న చెప్పిన సంస్థలు విశాఖపట్నంలో ఐఐఎం, లేకపోతే అనంతపూర్లో ఎందుకు కస్టమ్స్ అండ్ సెంటర్ అకాడమీ తీసుకెళ్లి అనంతపూర్లో పెట్టాము, సంబంధమే లేదు. కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరుందని కారణం చూపించి అక్కడ స్థలం 500 ఎకరాలు వచ్చింది కాబట్టి అక్కడ పెడుతున్నాం. కర్నూలులో 2,900 ఎకరాలు ముఖ్యమంత్రి గారు నిజంగా అంత విస్తీర్ణాన్ని బహుశా నాకు దేశంలో తెలిసి ఏ ప్రాజెక్టుకి ఇవ్వాలా, రక్షణ కర్మాగారానికి ఇచ్చాడు. ఎందుకంటే కర్నూలుకు కూడా న్యాయం జరగాలని చెప్పని. చిత్తూరులో కూడా మరొక రక్షణ కర్మాగారం రాబోతా ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని
సమతుల్యంగా అభివృద్ధి చేయాలా, అన్ని ప్రాంతాల యొక్క ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చాలా. అయితే పరిపాలనా సందర్భంగా అందరూ రాజధానికి రావాలి. కేవలం పరిపాలనా రాజధానే కాదు, ఈ పరిపాలనతో పాటు పర్యాటకంగా ఉండాలి, ఈ పరిపాలనతో పాటు అన్ని హంగులు కూడా ఉండాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు రావాలన్నా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు రావాలన్నప్పటికీ మనం ఒక గర్వకారణంగా చెప్పుకోవాలంటే, గుర్తింపుగా అనుకోవాలంటే రాజధాని కూడా దానికి కావాల్సిన హంగులన్నీ కూడా ఉండాలి. ఆ దృష్ట్యా రాజధాని నిర్మాణం చేపట్టాలా. ముందుగా పరిపాలనా రాజధాని, ఆ తర్వాత ఈ 2 నగరాలతో దాన్ని అనుసంధానం చేసే ప్రక్రియ, ఆ తర్వాత క్రమేపీ ఇవన్నీ కూడా. ఈ రాజధాని నిర్మాణం మీరు ఇందాక అడిగారు కదా, ఆర్థిక నిధులు. ఈ ఆర్థిక నిధులు ఎప్పుడు కూడా మీరు నయారాయ్పూర్ చూడండి, లేకపోతే రాంచీ చూడండి, లేకపోతే డెహ్రాడూన్ చూడండి, కేంద్రం 1000 కోట్లు ఇక్కడ ఇవ్వాల. కేంద్రం సహకారం అందించింది. కానీ పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అనేక ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్కి నేను మామూలుగా చెప్తూ ఉంటాను, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఈయన అనుమతులు త్వరితంగా ఎదిరిపిస్తాడు, సంస్కరణల అభిలాషి, సంస్కరణలు అమలు చేస్తాడనే విశ్వాసం వాళ్ళకు ఉంది. ఇప్పుడు మీరు తెలంగాణ ఉందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అంటే హైదరాబాద్ ఉంది, అన్ని హంగులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఆ విధంగా చూసినప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్లస్ పాయింట్గా నేను ఎప్పుడు పేర్కొంటూ ఉన్నాను, చెప్పడంలో కూడా నాకేమాత్రం సంకోచంగా లేదు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని అంచెలంచెలుగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలా. లేకపోతే మీరు ఎక్కువగా నిధులు ఎక్కువగా ఒకే దాని మీద ఖర్చు పెట్టారనుకోండి, ఆ తర్వాత దానికి ప్రతిక్రియ మళ్ళీ మొదలవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజధానిని అంచెలంచెలుగా నిర్మాణం చేయాలనేది నా ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏ ప్రాజెక్టు లేకపోతే ఏ సంస్థ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ హెడ్ క్వార్టర్స్ రావాలా, స్టేట్ ఉండదు కదా, కేంద్రం తప్పనిసరిగా సహాయం చేస్తుంది. హైకోర్టు కేంద్రం తప్పనిసరిగా సహాయం చేస్తుంది. వీటన్నిటికీ నేను అంచనాలు వచ్చిన తర్వాత ఏ మోతాదులో వాళ్ళు నిర్మాణం చదువుకున్నారు, కేంద్రం ఆర్థిక పరిస్థితులను బట్టి తప్పనిసరిగా రాష్ట్రానికి అన్ని విధాలు సహాయం చేస్తుంది.